ఫ్రెండ్స్, మష్రూమ్స్, అందులో కూడా బటన్ మష్రూమ్స్ వండే ముందు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం కదా. ఎందుకంటే ఈ మష్రూమ్స్ స్పాంజ్ లాగే ఉంటాయి కాబట్టి వీటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం. దీనికోసం మష్రూమ్స్ ను 1-2 సార్లు నీటిలో కడుక్కోవాలి. అయితే మష్రూమ్స్ అనేవి ఎప్పుడు స్పాంజ్ లాగా ఉంటాయి కాబట్టి వీటిని నీటిలో ఎక్కువసేపు నానపెట్టి శుభ్రం చేసుకోకూడదు. ఎందుకంటే నీటిలో నానపెడితే ఇవి నీటిని పీల్చుకొని వీటి రుచితో పాటు ఆకృతి కూడా పాడవుతాయి. ముందుగా ఈ విధంగా రన్ అవుతున్న వాటర్ కింద క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఏ విధంగా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే మష్రూమ్స్ ను మనం 3 రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు. వాటిలో ఒకటి కాటన్ క్లాత్ లేదా పేపర్ టవల్ తో క్లీన్ చేసుకునే విధానం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మరొక విధానం గురించి చెప్పబోతున్నాను. అదే పీలింగ్. దీంట్లో ఏం చేయాలి అంటే ఈ మష్రూమ్స్ పైన ఉండే చర్మం ఉంటుంది కదా నల్లగా, దీనిని మనం శుభ్రం చేసుకోవచ్చు. దీంతో ఇవి పూర్తిగా క్లీన్ అవుతాయి. ఎలా క్లీన్ చేయాలి అంటే ఈ మష్రూమ్ ని చూస్తున్నాం కదా, ఈ కాడ అంటే స్టెమ్ కింద నుండి పై వైపుకు ఈ విధంగా సున్నితంగా లాగితే మష్రూమ్ పైన ఉండే ఈ పల్చటి పొరలాంటి చర్మం అనేది చక్కగా ఈ విధంగా ఊడిపోయి వచ్చేస్తుంది. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటినీ చక్కగా పీల్ చేసేసుకుంటే ఇవి ఎంతో నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ మష్రూమ్స్ అనేవి కేవలం రుచికరమైనవే కాదు, మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల గని అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో విటమిన్ డి ఉంటుంది. ఎందుకంటే శాకాహారులకు విటమిన్ డి లభించే కొద్దిపాటి ఆహారాలలో మష్రూమ్ కూడా ఒకటి. ఎందుకంటే విటమిన్ డి మన ఎముకల దృఢత్వానికి, రోగ నిరోధక శక్తికి చాలా అవసరం కదా. అలాగే మష్రూమ్స్ లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గటానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మన కడుపు నిండిన భావన కలిగించి బరువు తగ్గాలి అనుకునే వారికి మంచి ఆప్షన్ లాగా ఉంటుంది. ముఖ్యంగా మష్రూమ్ లో ఉండే సెలీనియం మరియు ఎర్గోథియోనిన్ అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో కణాలను దెబ్బతినకుండా కాపాడి ఎన్నో వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. ముఖ్యంగా మష్రూమ్స్ లో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా మష్రూమ్స్ లో రిబోఫ్లవిన్ తో పాటు నియాసిన్, పాంతోథెనిక్ యాసిడ్ వంటి విటమిన్ బి కూడా ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఫ్రెండ్స్, మష్రూమ్ లో కాపర్ మరియు ఎన్నో మినరల్స్ ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాంతివంతంగా, మన జుట్టును ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడతాయి. ఈ విధంగా మష్రూమ్స్ ను చక్కగా క్లీన్ చేసుకొని మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని వీటితో హెల్తీగా మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నేను ఎలా మష్రూమ్స్ తో కర్రీని ప్రిపేర్ చేస్తాను, ఈ రెసిపీ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక వీడియోలో క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.